వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను అందరికీ చాలా ఇష్టమైన పాస్తా ప్రిపేర్ చేశాను. పాస్తా అది మన ఇండియన్ స్టైల్లోనే ప్రిపేర్ చేశాను. సాస్లు ఏమీ లేకుండా ఓన్లీ వెజిటేబుల్స్ అవి వేసి ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మా చిన్నప్పుడైతే మా డాడీ వేరే కంట్రీలో ఉండేవారన్నమాట. అక్కడి నుంచి మాకు అప్పుడప్పుడు పాస్తా పెద్ద పెద్ద ప్యాకెట్స్ పంపించేసేవారు. కానీ మాకు అప్పుడు ఇది పాస్తా అని అది తెలియదు. ఇప్పటి రోజుల్లో లాగా అప్పుడైతే మొబైల్స్, యూట్యూబ్లు ఇవి కూడా లేవు కదా. సో అందుకని చెప్పి మా మమ్మీ అయితే ఇవి గొట్టాలనుకుని గొట్టాలు ఉప్మాలాగా కొన్ని వెజిటేబుల్స్ అవి తాలింపు అది వేసేసి ప్రిపేర్ చేసేది. కానీ అది పాస్తా అయితే కాదు, గొట్టాలు ఉప్మా అని చెప్పి ప్రిపేర్ చేసేది. టేస్ట్ అయితే చాలా బాగుండేది. మా డాడీ ఎప్పుడో పంపించినా మేమైతే గొట్టాల ఉప్మా అని చెప్పి అది అలా ప్రిపేర్ చేసుకుని తినేసేవాళ్ళం. తర్వాత మేము కొంచెం కొంచెం పెద్ద అయ్యాక అలా తెలిసింది ఇది పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. తర్వాత నాకు పెళ్ళయ్యాక మేము పాస్తా ఎలా స్టార్ట్ చేసామంటే ఫస్ట్ అయితే ఎక్కువ మ్యాగీ ప్రిపేర్ చేసుకునేవాళ్ళం అన్నమాట. మా ఇంట్లో ఎక్కువ మ్యాగీ తినేస్తున్నారు పిల్లలు అని చెప్పి వీళ్ళ డాడీ అది మైదా కదా అని చెప్పి వీట్ మ్యాగీ తెప్పించేవారన్నమాట. కానీ మా పిల్లలైతే వీట్ మ్యాగీ తినేవారు కాదు. నాకు కూడా వీట్ మ్యాగీ అంత నచ్చేది కాదు. సరే తర్వాత మళ్ళీ మ్యాగీ తింటున్నామని చెప్పి వాళ్ళ డాడీ సరే అయితే పాస్తా తెప్పిస్తాను, పాస్తా ట్రై చేయి, అదైనా తింటారేమో చూద్దామని చెప్పి తెప్పించారు. కానీ తెప్పించాం కానీ అది కూడా వాళ్ళు తినట్లేదు. కానీ నాకు మా హస్బెండ్కి అయితే పాస్తా బాగానే నచ్చింది. సో అన్ని పిల్లల కోసమే ప్రిపేర్ చేయక్కర్లేదు కదా, కొన్ని కొన్ని మనకు నచ్చినవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. అందుకే పాస్తా మాత్రం నాకు మా హస్బెండ్కి మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఈ వీడియోలో అయితే నేనేమి గొట్టాలు ఉప్మా చేయడం లేదు, పాస్తా స్టైల్లోనే ప్రిపేర్ చేస్తున్నాను, సాసులు లేకుండా ఇండియన్ స్టైల్లో. మీరేం కంగారు పడకండి. ఒకవేళ మీ ఎవరికన్నా మా మమ్మీ అసలు గొట్టాలు ఉప్మా ఎలా చేసేది ఎలా అని చెప్పి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. నేను మా మమ్మీని అడిగి ఒకసారి ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కానీ నేనైతే ఎక్కువ సాసులు ఏమి యూస్ చేయను. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసేస్తాను. సో ప్రస్తుతం అయితే నేను ఇందులో పొటాటోస్ ఇంకా బీన్స్ మాత్రమే వేసాను. ఆనియన్స్ అయితే ఎలాగో వేస్తాం కదా, కొంచెం సాస్ ఫ్లేవర్ రావడం కోసం అని చెప్పి టమాటోస్ కూడా యూస్ చేశాను. ఈ విధంగా పాస్తా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాసులు అవసరం కూడా ఏమీ ఉండదు. మా పిల్లలైతే పాస్తా తినకపోయినా కానీ ఇందులో పొటాటోస్ అన్ని మాత్రం తీసుకుని తినేస్తారనమాట. అయినా పొటాటోస్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, అందుకే నేను పొటాటోస్ అయితే మ్యాక్సిమం యూస్ చేస్తాను. సో నేనైతే ఇంత జ్యూసీ పాస్తా కాదు, కొంచెం డ్రైగా ఉంటుంది నాకు చేసే పాస్తా. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కొంచెం వెరైటీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ఇండియన్ స్టైల్లో సాసులు లేకుండా ఇంకా డ్రైగా పాస్తా ట్రై చేయండి. టేస్ట్ ఒకటి చూడండి, చాలా బాగుంటుంది. మీకైతే తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత నాకైతే కమెంట్ చేయండి. నా పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.